Okay, let's talk about this. Hello everyone, this is Mohita. Welcome to my channel, Mohita Lifestyle Telugu. And ఇవాళ నేను ఒక సెన్సిటివ్ టాపిక్తో వచ్చేసాను. నాట్ సెన్సిటివ్ కాదు, అండ్ ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ గురించి అందరికీ అవేర్నెస్ రావాలి. ఈ అవేర్నెస్ తీసుకొద్దాము అనేసి నా వంతు చిన్న ప్రయత్నం అన్నమాట ఇది. ఈ టాపిక్ ఏదో నేను వ్యూస్ కోసము అట్లా ఇట్లా మాత్రం చేయట్లేదండి. నాకు ఎక్కడో చేయాలి అనిపించింది, ఇది నా బాధ్యత ఏమో అనిపించింది, అందుకే చేద్దాము అనేసి నేను దీని మీద ఆల్రెడీ లాస్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను, కామాఖ్యాదేవి అమ్మవారి టెంపుల్ గురించి. అది ఎందుకు చేశాను అనేసి మీకు స్టార్టింగ్లో మీరు చదివింటే నేను ఒక నోట్ అనేది పెట్టాను. మెన్స్ట్రువల్ హైజీన్ అండి, చాలా ఇంపార్టెంట్. ఒక అమ్మాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మెన్స్ట్రువల్ హైజీన్ తన మెన్స్ట్రుయేషన్ టైంలో, అండ్ మన ఇండియాలో పరిస్థితి ఎట్లుంది, ఈ మెన్స్ట్రువల్ హైజీన్ ఎంతమంది పాటిస్తున్నారు ఏంటి అనేసి నాకు ఎందుకు ఒకరోజు డౌట్ వచ్చింది. అది కూడా నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అది ఎందుకు నాకు ఈ టాపిక్ చెయ్యాలి అనిపించింది అంటే, ఒకరోజు ర్యాండమ్గా ఎందుకో దీని గురించి కొంచెం గూగుల్లో సెర్చ్ చేస్తామని చేసింటే కొన్ని నాకైతే చాలా షాక్ అనిపించాయి. షాకింగ్ ఫ్యాక్ట్స్ అనేవి బయటపడ్డాయి. అవి ఏంటి అనేసి నేను స్క్రీన్ షాట్స్ కూడా తీసి పెట్టుకున్నాను. నాకు ఏంటంటే మొబైల్లో స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకున్నాను. నేను దీన్ని స్క్రిప్ట్ రాసి అట్లా పెట్టుకోలేదు, డైరెక్ట్గా స్క్రీన్ షాట్స్ చూసి చదివితే ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉంటుంది అనేసి నేను డైరెక్ట్గా ఇట్లానే స్క్రీన్ షాట్స్ తీసి చదువుతున్నాను. సో నాకు తెలిసింది ఏంటి అంటే, ఇండియాలో టోటల్ 82% ఉమెన్కి స్టిల్ డోంట్ నో హౌ టు యూజ్ శానిటరీ నాప్కిన్ అండ్ వాట్ ఈజ్ శానిటరీ నాప్కిన్. మీరు నమ్ముతారా అండి? 82% ఇండియాలో ఉమెన్కి శానిటరీ నాప్కిన్ ఎలా యూజ్ చేయాలో తెలీదు. అసలు శానిటరీ నాప్కిన్ అంటే ఏంటో కూడా ఎలా యూజ్ చేయడం కూడా తెలీదు. 18% ఉమెన్కి మాత్రమే ఇండియాలో శానిటరీ నాప్కిన్స్ ఎలా యూజ్ చేయాలో తెలుసు. మిగతా వాళ్ళకి అసలు మిగతా 82%కి తెలీదు. అండ్ 23 మిలియన్ అమ్మాయిలు ఉమెన్ అరౌండ్ ఇండియాలో 23 మిలియన్స్ అంటే చిన్న నంబరా అండి. ఈ మెన్స్ట్రువల్ హైజీన్ సరిగ్గా లేక ఈ మెనార్క్ స్టార్ట్ అయిన తర్వాత స్కూల్ డ్రాప్అవుట్స్ 23 మిలియన్ మెంబర్స్ ఉన్నారంట. తర్వాత వచ్చి ఏంటంటే డ్యూ టు పూర్ మెన్స్ట్రువల్ హైజీన్ సరిగ్గా లేనందువలన ఒక అమ్మాయికి ఉత్తరప్రదేశ్లో యుటరస్ మొత్తం తీసేస్తారంట. అసలు మనము ఎంత డెవలపింగ్ కంట్రీ అంటున్నాము ఇండియాని. డెవలప్డ్ కాదు, స్టిల్ డెవలపింగ్ అంటున్నాము. ఎందులో డెవలప్ అవుతున్నాము నాకైతే అర్థం అవ్వట్లేదు. టెక్నాలజీలో ఏంటంటో కొత్త మందులు అవి ఇవి కనిపెట్టడంలో డెవలప్ అయితే సరిపోతుందా అండి? ఇట్లాంటి వాటిలో కూడా డెవలప్ అవ్వాలి కదా. నాకు తెలిసి దీన్ని పెద్దగా పట్టించుకున్నట్టు, ఈ మెన్స్ట్రువల్ హైజీన్ అనేది పెద్దగా కేర్ తీసుకున్నట్లు, పెద్ద అవేర్నెస్ తెస్తున్నట్లు గవర్నమెంట్ నాకైతే కనిపించలేదు. మరి ఉందేమో నాకు తెలియదు. నాకైతే నేను రీసెర్చ్ చేసినంత వరకు అయితే నాకైతే ఇట్లా షాకింగ్ ఫ్యాక్ట్స్ అని బయటపడ్డాయి. నేనైతే వాట్ ఈస్ దిస్, అసలు ఏంటిది నాకు అనిపించింది. మనం ఎలా యూజ్ చేస్తున్నాం శానిటరీ నాప్కిన్స్, మనకు దీని గురించి కొంచెం అవగాహన ఉంది అని తెలిసినందుకు మనం చాలా అదృష్టవంతులం అనేసి నాకు తెలుస్తుంది, నాకు అనిపిస్తుంది అనమాట. అండ్ 57.6 women in India are currently using sanitary napkins. Of the rural women, this surveyed 48.5 and among urban 77.5. రూరల్ ఏరియాస్లో వచ్చి 48.5% ఉమెన్ యూజ్ చేస్తుంటే, అర్బన్ ఏరియాస్లో వచ్చి 77.5% ఉమెన్ అనేది యూజ్ చేస్తున్నారంట. ఈ శానిటరీ హైజీన్ అనేది 50% ఉమెన్ యూజ్ చేసి 50% ఉమెన్కి 70% ఉమెన్ 90% ఉమెన్కి తెలిస్తే కాదు, టోటల్ 100% ఉమెన్కి ఈ శానిటరీ హైజీన్ అనేది తెలియాలి. ప్రతి చిన్న మారుమూల పల్లెటూరులో ఉండే అమ్మాయిలకి కూడా ఇది ఏంటి, మనము శానిటరీ హైజీన్ లేకుంటే మనం ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, సో ప్రాపర్గా శానిటరీ కేర్ ఎలా తీసుకోవాలి అలా అనేసి వాలంటీర్గా మనం తెలిసిన వాళ్ళకి చెప్పాలి. అంటే మీరు అనుకోవచ్చు, ఇప్పుడు నువ్వు చూసి నీ మాట్లాడుతున్నావు అంటే నాకు ఐడియా వచ్చింది, నేను ఇంప్లిమెంట్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. స్టార్టింగ్ స్టెప్ ఇలా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా స్టార్ట్ చేద్దాము
ఫస్ట్ ఏదైనా కూడా అడుగు పెడితేనే కదా తెలిసేది. సో నేను ఇలా నా స్టెప్ అనేది నేను ఈ వీడియో ద్వారా ఫస్ట్ స్టెప్ తీసుకుంటున్నాను. ఇంకా నా ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి నేను రానున్న వీడియోస్లో డిస్కస్ చేస్తాను. ఎందుకంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఫినాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ ఉండాలి. నాకు ఉన్నంత వరకు నేను చేస్తాను. అది కూడా దీని అవేర్నెస్ కోసమే ఈ వీడియో కూడా చేస్తున్నాను. అండ్ ఈ అవేర్నెస్ కోసము నేను ఒక గివ్ అవే అనేది నా ఛానల్లో స్టార్ట్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. దానికోసం అనేసి నేను నిన్న కామాఖ్యాదేవి టెంపుల్ గురించి చెప్పాను. అది చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మన దేశంలో బహిష్ఠని దేవతగా పూజిస్తున్నారు. మళ్ళీ అమ్మాయి కన్నా పెద్ద పాప అయింది అనుకోండి, ఇవన్నీ కొంచెం రాగా ఉంటాయి మాటలు, మీరు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. పెద్ద పాప అయితే అంత పెద్ద ఫంక్షన్ చేస్తాము, అట్లా చేస్తాము. కానీ అదే అమ్మాయి నెక్స్ట్ పీరియడ్ స్టార్ట్ అయితే దేవుని రూమ్లోకి వెళ్ళొద్దు, అది టచ్ చేయొద్దు, కిచెన్లోకి రావద్దు, పూజ చేసుకోవాలా, నువ్వు పక్కన ఉండు, నిద్రలేస్తానే స్నానం చెయ్యి, నువ్వు ఎక్కడ పడితే అక్కడ తిరగద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, అది ఇది అని ఎందుకంటామో నాకైతే అర్థం కావట్లేదు. అంతెందుకు లిటరల్గా నాకు జరిగిన ఇన్సిడెంట్స్, ఏదైనా టెంపుల్కి వెళ్ళాలి అంటే నువ్వు రాకూడదు టెంపుల్కి అండ్ నెక్స్ట్ మళ్ళీ ఏదైనా పీరియడ్ వచ్చి ఏదైనా పండగ రోజు పీరియడ్ వచ్చింది అనుకో, నువ్వు పైన ఉంటావా, పూజ చేసుకుని నాకు పిలుస్తాను నిన్ని. ఏంటో ఇదంతా నాకైతే అర్థం కాదు. ఆడవాళ్ళని మనం దేవతలుగా పూజిస్తున్నాము ఈ కంట్రీలో. అలాంటిది ఒక ఆడమ్మకి పీరియడ్స్ అనేవి వస్తే ఎందుకు ఇలా ట్రీట్ చేస్తామో అయితే నాకైతే తెలియట్లేదు. నాకైతే ఇది చదివిన తర్వాత ఇంకా చాలా బాధేసింది. మనం ఎక్కడ బతుకుతున్నాము, ఇంత అడ్వాన్స్డ్ కంట్రీలో బతుకుతున్నాము, ఇన్ని తెలుసు మనకి, ఇంత టెక్నాలజీ వచ్చింది, కానీ ఆఫ్టర్ ఆల్ ఒక ఇది ఎంత బేసిక్ థింగ్ అండి. ఆఫ్టర్ ఆల్ కాదు, ఇది ఎంత బేసిక్ థింగ్ అండి. దీనికి తెలియక ఒక అమ్మాయి పోయి యూటెరస్ తీసేసుకునింది. అండ్ నెక్స్ట్ శానిటరీ హైజీన్ లేకుండా చాలా మందికి ఎన్ని ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎంతమందికి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, ఎంతమందికి పిల్లలు పుట్టట్లేదు. ఇదంతా చెప్పడానికి చాలా ఈజీగానే ఉంటుందండి, కాకపోతే అస్సలు ఇది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ప్రాపర్ హైజీన్ అంటే ఏంటి అనేసి మీరు అడగచ్చు. ప్రాపర్ హైజీన్ అంటే ఇప్పుడు చాలామంది మీకు తెలుసు, పీరియడ్ వస్తే క్లాత్ కాకుండా ప్యాడ్ వాడాలి, శానిటరీ నాప్కిన్ వాడాలి అని తెలియడం, ఇది బేసిక్ థింగ్. దీన్ని హైజీన్ అనేది ఈ ప్యాడ్ వాడడం వలన స్టార్ట్ అవుతుందండి. చాలామంది చాలామంది ఈ కంట్రీలో చెప్పాను ఇందుకే 18% మాత్రమే యాక్సెస్ ఉంది వాళ్ళకి శానిటరీ నాప్కిన్, శానిటరీ హైజీన్ చేయడానికి అని. ఇప్పటికీ కూడా మా ఇళ్ళల్లో కూడా చాలామంది క్లాతులు వాడుతున్నారు. ఇంకా ఏమంటే వాళ్ళకి అవేర్నెస్ లేక, ఇంకా పిల్లలు పుట్టాము, పెద్దవాళ్ళం అయ్యాము చెప్తున్నా కూడా వినరు. ఎందుకు? శానిటరీ నాప్కిన్ యూజ్ చేయకుంటే ఎన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆ శానిటరీ నాప్కిన్స్ కూడా మళ్ళీ ఏవి పడితే అవి యూజ్ చేయడం వలన ఇంకా ఎన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. అవన్నీ నేను మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్తాను. నెక్స్ట్ దీని మీద మొత్తం ఒక వీడియోలాగా చేస్తాను, అంతా దీంట్లో చెప్తే క్లమ్జీ అయిపోతుంది. మీరు క్లాత్ వాడడం వల్ల ఆ క్లాత్ని ప్రాపర్గా వాష్ చేయకుండా ఆ క్లాత్ని యూజ్ చేసి మళ్ళీ దాన్ని యూజ్ చేసి ఒక 4-5 సార్లు యూజ్ చేసి మళ్ళీ దాన్ని పెట్టుకొని పాడేసి అసలు ఎన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి మీకు తెలుసా? క్యాన్సర్ వస్తుంది, సర్విక్స్ క్యాన్సర్ వస్తుంది, యూటరస్ క్యాన్సర్ వస్తుంది, పీసీఓడి వస్తుంది, ఇన్ఫర్టిలిటీ వస్తుంది. అసలు ఎన్ని ఉన్నాయో తెలుసా మీకు? ఈ క్లాత్ అనేది ప్రాపర్గా డిస్పోజ్ చేయకుంటే ఎంత ఎన్విరాన్మెంట్ వేస్ట్ తెలుసా? దాదాపు 120 మిలియన్ టన్స్ ఆఫ్ శానిటరీ వేస్టేజ్ అనేది మన ఇండియాలో ప్రొడ్యూస్ అవుతుందంట. అసలు మీకు అర్థమవుతుందా? నాకైతే తెలియట్లేదు. మళ్ళీ ఏంటంటే పీరియడ్స్ వచ్చిన తర్వాత మనము నీట్గా వెజినా ఏరియాని హైజీన్గా వాష్ చేసుకోకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ర్యాషెస్ వస్తాయి, ఇచ్చింగ్ వస్తుంది, రెడ్గా అయిపోతుంది. అంతా ఎలా అంటే వాష్ కూడా ఏదైనా ఇప్పుడు ప్రాపర్ హైజీన్ లేకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మీకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తే ఎంత ప్రాబ్లమాటిక్ ఉంటుంది తెలుసా? లిటరల్గా ఇంకా ప్రాణాలు పోయినట్టే అనుకోండి, అంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనం చిన్న మెసేజ్ తీసుకోకపోవడం వలన ఎంత లాస్ అవ్వాలి ఇవన్నీ మనకు తెలుసు, కానీ తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎవరు చెప్తారు ఇవన్నీ? అందుకని
మనం తెలిసిన వాళ్ళు మనం వెళ్ళి చెప్పలేకపోయినా కూడా మనం చూసే వాళ్ళకి కొంచెం అవేర్నెస్ ఇస్తే తెలుస్తుంది. ఇదంతా నేను ఒక్కదాన్ని అయితే చేయలేను. నేను చేయగలిగేది ఏంటి అంటే నా వరకు నేను ఎంత చేయగలుగుతానో అంతవరకే చేయగలుగుతాను. నేను ఏం చేయగలుగుతాను, నా వీడియో ద్వారా చెప్పడము, ఒక గివ్ అవే ద్వారా ఒక అవేర్నెస్ అనేది తీసుకొని రావటము అలా చేస్తున్నా. గివ్ అవే కూడా నువ్వు వెళ్ళి ఏమి ఇక్కడే ఇవ్వాలి అక్కడికి వచ్చి అంటే అది కూడా ఇస్తానండి. నేను చెప్పాను కదా, నా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినంత వరకు నేను చేయగలుగుతాను. ఫస్ట్ ఈ గివ్ అవే వచ్చి నా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఎంతవరకు చేయగలుగుతాను, దాంట్లో ఈ గివ్ అవే అనేది చేయగలను. సో నేను నా ఫైనాన్షియల్ బేసిస్ తీసుకొని ఈ గివ్ అవే స్టార్ట్ చేశాను. ఫ్యూచర్లో కూడా నేను చేస్తాను. నేను మీతో ఏమేమి చేస్తానో కూడా షేర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రాపర్గా ఇప్పుడు క్లాత్ అని చెప్పాను కదా, నేను ఈ క్లాత్ని ప్రాపర్గా వాష్ చేసుకోకపోవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా. అన్నీ ప్రతి దానికి ఒక్కదానికొకటి ఇంటర్లింక్డ్ ఉన్నాయి అన్నమాట. అలర్జీలు వస్తాయి, ఇంక ఏమన్నా నా అలర్జీ వస్తే మనం తట్టుకోగలుగుతామా అండి? చిన్న ఏదైనా కాలితేనే మనం తట్టుకోలేము. అలాంటిది అంత సెన్సిటివ్ ఏరియాస్లో అలర్జీలు వస్తే వాటిని వచ్చిన తర్వాత వాటిని సరిగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఓకే. కొంతమంది సిగ్గుపడి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళరు, ఆ ట్రీట్మెంట్ సరిగా తీసుకోరు. ఎంత ప్రాబ్లమాటిక్. ఒక చిన్న దానికి పోయి ఇంత పెద్దది తెచ్చుకోవాలి. అవన్నీ ఎందుకు? మనం ప్రాపర్గా మెన్స్ట్రువల్ హైజీన్ అనేది చూసుకుంటే కన్నా మనం ఎంత ఓవర్కమ్ చేయొచ్చు, ఎంత హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఈ మెన్స్ట్రువల్ హైజీన్ అనేది దేవుడు ఆడవాళ్ళకి ఇచ్చిన వరము. అసలు ఏంది పీరియడ్సా, ఏంది ఈ యాక్కి డ్రెస్ కంటుకుంది ఇట్లా అని కాదు. అదంతా ఏంది? ఇప్పుడు నువ్వు పీరియడ్ అవుతుంది నీకు అంటే నువ్వు అంత హెల్తీగా ఉన్నావు కాబట్టి. నీకు తెలుసా, నువ్వు పీరియడ్ అనేది రాకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వు పీరియడ్ వస్తుంది ప్రతి నెల, నువ్వు 5 రోజులు బ్లీడ్ అవుతున్నావు అంటే యు ఆర్ సో లక్కీ అనమాట. నీకు ఒక మనిషిని తయారు చేయగల శక్తి అనేది నీకు ప్రాపర్గా ఉంది. అలా పీరియడ్స్ అనేక కాకుండా ఎంతమంది పీసీఓడీలతో వీటిలతో సఫర్ అవుతున్నారో లిటరలీ నాకు తెలుసు. అది పీరియడ్ అనేది ఒక శరీర శాస్త్రం అండి, అది ఒక రోగం అనేది కాదు. అందుకే ఎప్పుడైనా సరే పీరియడ్స్ వచ్చినప్పుడు పీరియడ్ వచ్చింది, ఇప్పుడే వచ్చింది, ఇది నరకము ఇందిరా అనుకోకండి. మీకు పీరియడ్స్ అయితేనే మీరు హెల్తీగా ఉండగలుగుతారు. ఆ బ్యాడ్ బ్లడ్ అనేది ఫ్లో అయిపోతేనే బాడీలో నుంచి యూ విల్ బీ హెల్తీ అండ్ హ్యాపీ. మీరు హ్యాపీగా ఉంటేనే మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. దానికోసం మనం ఏదో ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే చాలు. అదేంటి అంటే ప్రాపర్గా శానిటైజ్ చేయడము, శానిటరీ నాప్కిన్స్ వాడడము, క్లాత్స్ని ఒకవేళ అసలు నన్ను అడిగితే క్లాత్సే వాడకండి. క్లాత్స్ని వాడకుండా రీయూజబుల్ క్లాత్స్ అవన్నీ త్రో చేసి బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ని వాడండి. అసలు బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ని వాడితే ఉండే అంత సేఫ్టీ ఎక్కడా ఉండదు అనమాట. అట్లీస్ట్ మనం ఇవి కొన్ని ఉన్నాయి కదా కమర్షియల్ శానిటరీ నాప్కిన్స్, మనం వెళ్ళి కొనుక్కుంటాం. వాటి వల్ల కూడా చాలా అంటే చాలా 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 ఉన్నాయి, కాన్స్ అయితే చాలా ఉన్నాయి. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ ప్యాడ్స్కి సంబంధించి ఎన్ని రకాల ప్యాడ్స్ ఉన్నాయి ఏంటి అని అంతా ఈ వీడియో చెప్పితే క్లమ్జీ అయిపోతుంది. అండ్ మీకు తెలుసా, ఈ ప్యాడ్స్ అనేది వాడకపోవడం వలన ఈ క్లాత్స్ అనేది ప్రాపర్గా డిస్పోజ్ చేయకపోవడం వలన ఎంత ఎన్విరాన్మెంటల్ వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో నేను ఒక దాంట్లో చదివాను. ఈ క్లాత్స్ అనేది రూరల్ ఏరియాస్లో సరిగా డిస్పోజ్ చేయకపోవడం వలన, అవి చెరువు గట్ల మీద పాడేయడం వలన, ఇన్ కేస్ చాలామంది ఇప్పుడైతే కొంచెం డెవలప్ అయింది, ప్యాడ్స్ వాడేవాళ్ళు కూడా సరిగా వాటిని డిస్పోజ్ చేయకపోవడం వలన అనిమల్స్ ఉంటాయి కదా, ఆవులు అలాంటివి, ఆ ప్యాడ్స్ని తినేసి మళ్ళీ వాటి పాలే మనం పిండుకొని తాగి లాస్ట్కి మనకే వచ్చేది. అది మీకు తెలీదు ఈ ఫ్యాక్ట్. నేను చదివి షాక్ అయినాను, నిజంగా ఇలా జరుగుతుందా అని. ఎక్కడో చేశారంట సర్వే, మనం చెరువగట్ల మీద వీటి మీద సరిగా డస్ట్బిన్స్లో డిస్పోజ్ చేయకుండా అట్లా ఇట్లా చేయడం వలన యాక్చువల్గా అయితే ప్యాడ్స్ని ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కాల్చేయాలి. అది కాల్చేసినా కూడా అది ప్లాస్టిక్ కదా, ఓజోన్ లేయర్కి హార్మ్ఫుల్. అండ్ నెక్స్ట్ డంప్ చేసినా కూడా మనకి అది అది డిగ్రేడ్ అవ్వడానికి ఒక 1 ప్యాడ్ డిగ్రేడ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 1 ఇయర్ టైం పడుతుందంట. టోటల్ మనం
ప్రొడ్యూస్ చేసే వేస్టేజ్ అంతా ఈ భూమి మీద డిస్పోజ్ అవ్వడానికి 500 to 600 మిలియన్స్ ఇయర్స్ పడుతుందంట. ఎంత చిన్న మ్యాటర్, 1 ఇయరే మనం తట్టుకోలేకున్నాము, ఇంకా అన్ని మిలియన్ ఇయర్స్. ఎంత లాస్, ఎంత ఎన్విరాన్మెంటల్ లాస్. అండ్ కొంతమంది అయితే ఇట్లా ఇది ఉంటుంది కదా, ఇంట్లో పిట్స్లో డీకంపోజ్ చేసేస్తారు, బాత్రూమ్ పిట్స్లో డీకంపోజ్ చేసేస్తారు. దానివల్ల సీవేజ్ కెనాల్స్ ఇరుక్కొని అవంతా బ్లాక్ అయ్యి మళ్ళీ మనుషులే కదా అనిపిస్తుంది, వాళ్ళు మీరే కదా ఇబ్బంది అయ్యేది. సో ప్యాడ్స్ అనేది వాడిన తర్వాత ప్రాపర్ డిస్పోజ్ అనేది చేయండి. అవి కూడా బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ వాడారు అనుకోండి, మీరు డిస్పోజ్ చేయని కూడా అవసరం. ప్రాపర్గా మీరు అవి వేస్తే 6 monthsకి వాటికంతా కాబట్టి బయోడిగ్రేడ్ అయిపోతాయి. అండ్ బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ అనేది కొంచెం కాస్ట్లీ ఉన్నాయి ఇండియాలో. నేను వాటి గురించి కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో, ఏ ప్యాడ్స్ ఏంటి అనేసి. అండ్ మెయిన్గా టాపిక్ వస్తే, ఇప్పుడు క్లాత్ వాడడం వల్ల ఏంటి, క్లాత్ అనేది వాడిన తర్వాత మామూలుగా అయితే దాన్ని ఎలా వాష్ చేయాలి అంటారు అంటే, వేడి నీళ్ళల్లో ఉడకపెట్టి దాన్ని వాష్ చేసి తర్వాత ఎండలో డ్రై చేసి దాన్ని ఎప్పుడు డ్రై ప్లేస్లో స్టోర్ చేయాలి అంటారు. ఎంతవరకు మనం చేస్తున్నాం ఇలా అడిగితే అసలు క్లాతే వాడకూడదు. ఇన్ కేస్ ఎమర్జెన్సీగా క్లాత్ వాడాము అనుకుని అది రీయూజ్ చేయకండి, పారేయండి. ఇదంతా తీసుకునేసి నేను లాస్ట్కి ఏది చెప్పాలి అని అనుకుంటున్నాను అంటే, ఐఎమ్ రన్నింగ్ గివ్ అవే ఇన్ మై ఛానల్ అండి. నేను ఈ మెన్స్ట్రువల్ హైజీన్ గురించి నా ఛానల్ ఉన్నంత వరకు ఈ ప్రతి నెల 1st తారీఖున ఈ గివ్ అవే అనేది స్టార్ట్ అవుతుంది. 1st or 2nd నేను ఒక వీడియో పెడతాను గివ్ అవే స్టార్ట్స్ అనేసి. నా తరపు నుంచి ఒక చిన్న సహాయం అనమాట. నేను ఒక పీరియడ్ ప్యాంపరింగ్ కిట్ లాగా నేను మీకు సెట్ చేద్దాము అని అనుకుంటున్నాను. దాంట్లో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది. అండ్ ముందే చెప్తున్నాను, ఒక ప్యాడ్ ప్యాకెట్ ఉంటుంది. మీరు షేమ్గా ఫీల్ అవ్వకండి, అస్సలు అవ్వకండి. ఎందుకు అంటే నేను చెప్పాను కదా, నా సైడ్ నుంచి ఒక చిన్న అవేర్నెస్ తీసుకొద్దాము అనేసి నేను ఈ గివ్ అవే అనేది స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఒక 2-3 గూడీస్ ఉంటాయి, సర్ప్రైజింగ్ గూడీస్. అండ్ ప్యాడ్ మాత్రం నేను ఖచ్చితంగా ఒక ప్యాకెట్ పెడతాను. దాంట్లో మీరు యూస్ చేయండి దాన్ని. ఎందుకంటే అవేర్నెస్ తీసుకొని రావాలి, నేను తీసుకొద్దాము అనే చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే ఒక 2-3 రూల్స్ ఉన్నాయి, అంతే, ఏం లేదు. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీకు తెలిసిన ఒక మెన్స్ట్రువల్ హైజీన్ టిప్ ఏదన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఒకవేళ తెలియదు అనుకుంటే నో ప్రాబ్లం, లైక్ చేసిన తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకొని నోటిఫికేషన్స్ అనేవి యాక్టివేట్ చేసుకోండి. దాని తర్వాత కామెంట్లో ఆల్ డన్ అనేసి రాయండి. నేను ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత గివ్ అవే విన్నర్ అనేది నేను అనౌన్స్ చేస్తాను. అండ్ ఈ టాపిక్ అనేది మీకు ఎంతవరకు కన్వే అయిందో నాకైతే తెలీదు. సారీ అండి, కన్వే చేయలేకపోయింటే. నా మెయిన్ థీమ్ ఏది అంటే, కొంచెమన్నా ఈ అవేర్నెస్ని తీసుకొద్దాము. మెన్స్ట్రువల్ హైజీన్ పాటించకుంటే మనము ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది, అట్లా ఒక చిన్న అవేర్నెస్ తీసుకొద్దాము. ఇది స్టార్టింగ్ స్టెప్పే అనమాట. ఇన్ ఫ్యూచర్లో అంతా దేవుని దయ వలన ఛానల్ అంతా మానిటైజ్ అయిపోతే నేను నా ఛానల్ నుంచి వచ్చే ఎర్నింగ్స్ని కూడా ఒక మంచి కాజ్కి యూజ్ చేద్దాము అని అనుకుంటున్నాను. సో ఎంతమంది హెల్ప్ చేస్తారు, ఎంతమంది గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను చాలా రోజుల నుంచి గివ్ అవే గురించి చెప్తున్నాను, చేస్తాను. ఫైనలీ ద టైమ్ అరైవ్డ్. ఎందుకంటే May 28న గ్లోబల్ మెన్స్ట్రువల్ హైజీన్ డే అనమాట. ఇంకా టైం వచ్చింది, ఇదే మంచి ఛాన్స్ అనేసి నేను చేస్తున్నాను. సో మీరు కూడా ఈ గివ్ అవేలో అందరూ పార్టిసిపేట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్లో ఆల్ డన్ అని రాయండి. నేను ర్యాండమ్గా కామెంట్ని పిక్ చేసుకుంటాను. అండ్ నేను ముందే చెప్తున్నాను, లాస్ట్లో నేను ఒక్క పిక్కర్ని మాత్రం తీసుకోగలుగుతాను. ఎందుకంటే నేను ఫైనాన్షియల్ స్టేటస్ని చూసుకోవాలి కదండి. సో కొంచెం ఫైనాన్షియల్గా సెట్ అయిన తర్వాత వన్స్ ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ ఫ్రమ్ దిస్ యూట్యూబ్, నేను మీకు టోటల్గా గివ్ అవే అనేది తర్వాత ఆ రూల్స్ అనేది అప్పుడు చెప్తాను, అదంతా ఇప్పుడు వద్దులేండి. ఇదైతే మాత్రం ఈ గివ్ అవే అనేది ఛానల్లో రన్ చేస్తున్నాను. ప్లీజ్ అందరూ ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసి ఈ ఐడియాని ఎంకరేజ్ చేస్తారు అనేసి అనుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఈ గివ్ అవేలో ఈ వీడియో నుంచి గివ్ అవే అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. నేను వీడియోస్ పెట్టకపోయినా గివ్ అవే మాత్రం రన్ అవుతుంది. అండ్ గివ్ అవే గురించి నేను రోజు ఒక 5 minutes కూడా లైవ్ చేస్తాను, అందరికీ తెలియాలి. నేనేదో వ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రిప్షన్ కోసము చేయట్లేదు. ఆ ఛానల్
మానిటైజ్ అయితే నాకు వచ్చే ఎర్నింగ్స్తో నేను ఒక మంచి పనే చేద్దాము అనేసి అనుకుంటున్నాను. నా కోసం కాకుండా సొసైటీ కోసం ఏదైనా చేద్దాము అనేసి. సో అదన్నమాట, అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఉంటాను. టేక్ కేర్, బై బాయ్.